హలో ఆల్, అందరూ బాగున్నారండి? చూడండి, ఇక్కడ ఈరోజు పప్పు కడుగు నీళ్ళు వచ్చాయండి. దీనిలో నేను తెలగపిండి, ఆవపిండి, నెక్స్ట్ టీ పొడి కలిపి 1 గంట 2 గంటలు నానబెట్టానండి. నానబెట్టి కరెక్ట్గా 2 అవర్స్ నానబెట్టేసి చెట్లకు పోయడం అనేది జరిగింది. వీటిలో ఉన్న కాల్షియము, ఐరను, విటమిన్స్ అన్నీ చెట్లకు చేరి చెట్లు బాగా మనకు కాత అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. చూడండి ఏ విధంగా కలిపానో. కలిపేసి ఈ విధంగా ఈ పప్పు కడుగు నీళ్లు బాగా ఫెర్మెంటైజ్ అయ్యాయి. దీన్ని మళ్ళీ నీళ్ళల్లో డైల్యూట్ చేసుకొని నేను చెట్టుకు అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, టీ పొడి చూపిస్తున్నాను, తెలగపిండి చూపిస్తున్నాను, నెక్స్ట్ ఏమో ఆవపిండి చూపించాను. సో సరదాగా నేను చపాతీ కర్రతో మీకు అందరికీ సరదాగా చూపిద్దామని చూపిస్తున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు నేను కొద్దిగా లాంగ్ వీడియో చేస్తున్నాను, మీరందరూ తప్పకుండా చూస్తారని అనుకుంటున్నానండి. ఇక్కడ మా అమ్మాయి చూపిస్తోంది, ఈ కంటైనర్ పెట్టడం వల్ల మొక్క బాగా వచ్చిందా ఆంటీ అని చూపిస్తోందండి. చూడండి, మాకు చిగుర్లు వచ్చేటప్పటికి అంత ఆనందం వచ్చిందండి. మొన్న రీపాట్ చేసిన ప్లాంట్స్ అన్నీ చిగుర్లు వచ్చేటప్పటికి ఎంత ఆనందం అనిపించిందో చూపించమన్నాను, తను చూపిస్తోంది. చూడండి ఎంత అందంగా అనిపించిందో. ఈ మునగ చెట్టు నిజంగా అండి కంటైనర్ సిస్టమ్ వల్లే ఇంత బాగా పైకి వచ్చిందండి. చూడండి, మీకు అది చూపిస్తున్నాను, బాగా వచ్చిందండి. బీరకాయలు సరదాగా చూపించమన్నాను, చూపిస్తోంది. ఇంకా ఆనందమైన విషయం అంటే బుల్బుల్ పిట్ట గూడు పట్టింది మా తోటలో, అందాలండి. నెక్స్ట్ గిజిగాడు కూడా గూడు పట్టిందండి మా తోటలో. నెక్స్ట్ ఒక వింత అండి, ఒక వింత ఏంటంటే మా తోటలో 2 బీర మొక్కలు ఉంటే ఒక బీర మొక్కలు విపరీతంగా పూలు పూసి కాపిస్తోందండి. 2 కాయలు ఆల్రెడీ కోసేసాము. ఈ బీర మొక్క మాత్రం అస్సలు పూలు లేవండి. పూలు లేవు సరికదా, పిందెలు వస్తున్నాయి కానీ పూలు ఒక్కట్లేదు. పిందెతో కలిసిన పువ్వు వస్తుంది అంతే, మామూలుగా పూలు లేవు. దీన్ని చూడండి, విపరీతంగా పూలు వస్తున్నాయి. మరి వింత ఏంటో తెలియట్లేదండి నాకు. నెక్స్ట్ ఈసారి ఒక ప్రయోగం చేస్తున్నా. మా దొండ కొమ్మకి నేను ఎత్తన్ పాట్లో చిప్పలో పెట్టి దీన్ని ప్రాపగేట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. ఆల్రెడీ దీనికి చిన్న చిగురు అనేది వచ్చింది. ఈరోజంతా చిగురులే అండి మా తోటలో. ఇది సక్సెస్ అవుతుందేమో అనుకుంటున్నా, అది పెట్టానండి ఈరోజు. చాలా హ్యాపీగా ఉంది. వీడియో ముగించే ముందు ఓకే అండి, థ్యాంక్ యూ.